నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనుకున్న హక్కులు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి ఇది చక్కటి వీడియో అండి. దయచేసి మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. లా మీడియా అన్ని ఛానల్లో అన్ని రకాలు ఉంది, అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా ఉంది. ఇదే కాకుండా మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రం మీరు ఫోన్ చేయండి. ఇకపోతే తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? సో ఈరోజు ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన సందర్భంలో అతనుకున్న హక్కులు ఏ విధంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అరెస్ట్ అవ్వటం, అలాగే బిగ్ బాస్ సంబంధించిన విన్నర్ అంటారా ఆయన కూడా అరెస్ట్ అవ్వటం. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక కామన్ మ్యాన్కి చాలా డౌట్స్ వస్తాయి. అదేంటండి, మరి ఒక సరే అంత సెలబ్రిటీలు అరెస్ట్ అయితే ఓకే, మరి కామన్ మ్యాన్కి ఏంటి పరిస్థితి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు కనుక అరెస్ట్ అయితే ముఖ్యంగా పోలీసు వారు మీకు ఎందుకు అరెస్ట్ చేశారు, మిమ్మల్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అలాగే మీకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళకి తెలియచేయాలి. అలాగే మీ యొక్క అరెస్ట్ విషయాన్ని ఏదైతే ఉందో మీ యొక్క పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ తెలియజేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి, పోలీసు వారికి కొట్టే అధికారం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీరు మీ న్యాయవాదిని నియమించుకునే హక్కు మీకుంది. అలాగే న్యాయవాది మీ యొక్క కేసుని తీసుకొని వాదించి మీకు బెయిల్ తెచ్చుకునే హక్కు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతేకాకుండా ఎవరైనా సరే ఒక వ్యక్తి అరెస్ట్ చేసే సందర్భంలో అతని యొక్క నేమ్ ప్లేట్ విధిగా ధరించి ఉండాలి. అలాగే ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే కాకుండా మిమ్మల్ని కస్టడీలో హింసకు గురి చేయకూడదు. అలాగే మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ చెప్పాను నేను, ఎవరైనా సరే మిమ్మల్ని పోలీసు వారు అరే తురే ఏందిరా అని బూతులు మాట్లాడితే మాత్రం మీరు వారిపైన ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే పోలీస్ స్టేషన్లో వీడియోలు కూడా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అది కూడా నేను ఒక వీడియో చేశాను, అది చూడండి మీరు సపరేట్గా. ఓకేనా? ఉపాధ్యాయ అనే అతను, బొంబాయికి సంబంధించిన అతను కేసు అది. ఓకేనా? పోలీస్ స్టేషన్లో కూడా మీరు వీడియోలు తీసుకోవచ్చు. అలాగే పోలీసు వారు కనుక మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి పోలీసు వారు మీకు ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు న్యాయవాది నియమించుకొని చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా డీకే బాసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఓకేనా? దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే డీకే బాసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కొట్టండి, మీకు చాలా వస్తాయి అందులో. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో. దయచేసి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.